దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. గత ఏడాది దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలను మైసూర్ తరహాలో నిర్వహించింది. ఇక విజయవాడలో కల్చరల్ కార్యక్రమాలు, భద్రత, పారిశుద్ధ్యం, ప్రత్యేక దర్శనాల, వివిధ ఆలయాలకు నిధుల కేటాయింపు, ఇలా అడుగడుగున ప్రత్యేకలతో దసరా మహోత్సవాలు గతంలో ఎన్నడూ నిర్వహించిన రీతిలో కూటమి ప్రభుత్వం జరిపింది. ప్రజలతో సబాష్ అనిపించుకుంది. ఇక మైసూర్ దసరా ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవం నిర్వహించి మొదటి ఏడాదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇక కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గోదావరి పుష్కరాలపై ఫోకస్ పెట్టింది. మహాకుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే పుష్కరాల నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను 6 జిల్లాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక గోదావరి పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ అంచనాలకు తగ్గట్టుగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి మొత్తం 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇక అదేవిధంగా భక్తుల కోసం సాధారణ ధరలకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, ఇక రహదారులు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో దాదాపు 1 కోటి మంది వరకు భక్తులు రావచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో భద్రతకు పెద్దపీట వేయాలని తీర్మానించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విధంగా ఘాట్ల నాణ్యతకు పెద్దపీట వేయాలని నిర్ణయించి ప్రభుత్వం గోదావరి సమీపంలో ఉండే 391 ఆలయాల్లో మరమ్మతులు, ఇక 43 ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ముందస్తు ఏర్పాట్ల కోసం బడ్జెట్ లో 60 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. గోదావరి పుష్కరాలపై, ఇక సన్నాహాలపై మరింత సమాచారాన్ని వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి జేవి రమణ రామచంద్రాపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ రమణ. రమణ, చెప్పండి, ప్రధాన రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఏంటి? రమణ, చెప్పండి, గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రధాన రోజుల్లో ప్రధానంగా జరిగే ఏర్పాట్లు ఏంటి? ప్రధాన పండుగలు లేదా ముఖ్యమైన రోజులు అయితే దర్శనం అండ్ క్యూ మేనేజ్మెంట్ గగన గారు అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. రద్దీ ఉన్న ప్రదేశాల్లో అయితే షెడ్లు, తర్వాత అదనపు క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తారు గగన. సర్వదర్శన ప్రాధాన్యత విరామం అయితే విఐపీలకి వేరే స్పెషల్ లైన్లు ఏర్పాటు చేస్తారు. సామాన్య భక్తులకి అయితే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి దగ్గర 10-20 కిలోమీటర్ల గగన టోకెన్లు జారీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి భద్రతా ఏర్పాట్లు. అందరూ పోలీసు బలగాలు రద్దీని నియంత్రించడానికి కూడా పోలీసు కానీ, తర్వాత బిఎస్ఎఫ్ కానీ, తర్వాత మిలిటరీ చాలా బలగాలు కూడా దిగుతూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ టైం రాజమండ్రిలో అయితే ఈ పుష్కరాలకు అయితే చాలా ప్రాబ్లం అయింది. అయినప్పుడు కూడా ఈ సంవత్సరం ఈ 2020లో వచ్చే ఇప్పుడు వచ్చే పురస్కారాలకైతే చంద్రబాబు గవర్నమెంట్ అయితే చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ తర్వాత ఈ సీసీ భద్రతా బలగాలతో సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలా పర్యవేక్షణ ఉంచుతారు కదా. మెయిన్ మెడికల్ చాలా ఇబ్బంది పడతారు ఈ విషయంలో అయితేనే. అంటే భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మెడికల్ సదుపాయాలు అనేవి జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. అలాగే ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? కంపల్సరీ సంవత్సరం లాస్ట్ టైం అయితే ఒక దెబ్బ తినేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేయకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ అంత ముందుగానే గవర్నమెంట్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మెడికల్ కి ఇస్తుంది. ఏ ప్రాబ్లం, ఏ తుక్కిసలాట్లో కానీ ఏ విషయంలోనే కూడా పిల్లలు, వృద్ధులు, తర్వాత వయసు ఉన్న వాళ్ళు కూడా వస్తారు కాబట్టి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడంలోను ప్లస్ కట్టుదిట్ట భద్రత మరియు హెల్త్ ఆరోగ్య విషయాలు మాత్రం చాలా
పగడ్బందీగా చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకు కాబట్టి ఇప్పటి నుంచి కూడా చాలా స్పెషల్ క్యాంపస్ల గురించి హాస్పిటల్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ చాలా కూడా ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతుంది గగన గారు. రైట్ రమణ, అలాగే మనం చూసినట్లయితే గతంలో జరిగిన పుష్కరాలకు లాగా అంటే అక్కడ ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని జరగటం వల్ల ఈసారి అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా మేడం, తప్పకుండా చేయకపోతే చాలా ఇదైపోతూ ఉంటది. లాస్ట్ టైం ఒకసారి తినేస్తారు కాబట్టి ఇప్పుడు అలాంటి ఏర్పాట్లు జరిగాయంటే కనుక చాలా ఇంకా ఎలా ఉంటదంటే మనం చెప్పుకోలేము, అంత ఇదిగా ఉంటది. కాబట్టి ముందుగానే ఏంటంటే ఈ హోంగార్డ్ శాఖ కానీ తర్వాత బయట నుంచి కూడా బలగాలు రప్పించి ఇక్కడ ఖచ్చితమైన ఎక్కడైతే పుష్కరాలు ఏర్పాటు చేస్తారో అక్కడ అన్ని కూడా కట్టుదొడ్డమైన ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచి చేస్తారు. కానీ అప్పటి వరకు కూడా మనం కరెక్ట్ చేస్తారని చెప్పలేవు. కంపల్సరీ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తని అనుకుంటున్నాం, ప్రజలందరూ అనుకుంటారు. ఎస్ రమణ, మీరు చెప్పినట్లు కూటమి ప్రభుత్వం అంటే గతంలో కొన్ని తప్పిదాలు జరిగినప్పటికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈసారి అలాంటివి ఏమి రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా అనేది ప్లాన్ చేస్తున్నారనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రమణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.